జై బాబా. ఇప్పుడే మా చిట్టి తల్లి అరుణమ్మ ఓ మంచి కీర్తన పాడారు. పెదవి కలిపిన మెహరే, నోరు మెదిపిన మెహరే, కలవరించిన మెహరే, కలత చెందిన మెహరే అని మెహర్శ్రీ సాహిత్యాన్ని చక్కగా వినిపించారు మా అరుణమ్మ. అది మెహర్శ్రీ గారు ఆయన పక్వతను బట్టి అలాగా రాశారు. కానీ ఇక్కడ అది ఈరోజు విషయానికి చక్కగా ఇమిడిపోతుంది. ఎందుకంటే పెదవి కదిపిన మెహరే, నోరు మెదిపిన మెహరే, కలవరించిన మెహరే, కలత చెందిన మెహరే. ఇలాగ అండంలో మనకు ఒక 2 మాటలు గుర్తొస్తాయి. ఫెయిత్ అండ్ కన్విక్షన్. బిలీఫ్ అనేది కూడా ఉంది. ఇవన్నీ ఒకటే ఇంచుమించుగా అర్థం. ఫెయిత్, బిలీఫ్, కన్విక్షన్. కానీ చిన్నపాటి తేడా ఉంది. ఫెయిత్ అంటే నార్మల్ బిలీఫే, కానీ కన్విక్షన్ అంటే మాత్రం స్ట్రాంగ్ బిలీఫ్. అది ఇక్కడ తేడా అన్నమాట. అయితే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఈరుచి గారు 1938లో బాబా దగ్గరికి వచ్చేటప్పుడు ఆయన ఒక ఖాళీ కొండ అని చెప్పొచ్చు. అఫ్కోర్స్ ఆయన తాలూకా స్థాయిని చెప్పేంత అర్హత నాకు లేదు, కానీ నేను మామూలుగా అనుకుంటున్నాను. బాబా పరిధిలోకి వచ్చేటప్పుడు ఆయన మామూలుగా ఖాళీగా వచ్చారు 38లో. అప్పుడే ఒక మాట ఉపయోగించారు బాబాతో. బాబా ఏదడిగినా నీ దయ వల్ల ఏదైనా సాధ్యమే. ఇదే ఆయన సమాధానం. ఆ మాట తదుత్తరకాలను ఆయన మామూలుగా అనలేదు. ఆయన ఏదో క్యాజువల్గా బాబాని మెప్పించడానికో, బాబా ఆనందపడేలా చేయడానికో అనలేదు. అందులో చాలా బలమైన సారం ఉంది. ఈరుచి గారు జీవితం చివరి దాకా కూడా దాన్ని బలంగా నమ్మారు. ఇది కన్విక్షన్ అనిపిస్తుంది నాకైతే. స్ట్రాంగ్ బిలీఫ్ అన్నమాట. ఎందుకంటే అంతటి కన్విక్షన్ ఉన్న ఈరిచ్ కూడా బాబాతో గడపడం అంత సులువు కాదు అన్నారు ఒక సందర్భంలో. బాబాతో గడపడం అంత సులువు కాదు, కానీ అతని కృప ఉంటే ఎంతటి అసాధ్యమైన సుసాధ్యం అయిపోతుంది అన్నారు. అలాగ అంటూనే ఇలాగన్నారు ఈరుచి గారు. ఇవంతా కూడా ఈ 2 మాటలే, ఫెయిత్, కన్విక్షన్. ఎందుకంటే మన జీవితంలో ప్రతి క్షణం కూడా ఆయన్ని నమ్మొచ్చు, ప్రతి క్షణం కూడా ఆయన అనుగ్రహం పొందొచ్చు. అదేదో మీద క్యాజువల్గా అయిపోయేలాగైతే అస్సలు పనికిరాదు, ఫలితం లేదు. బలంగా ఉన్నప్పుడే మన జీవితంలో ఆనందం కానీ లేదా దుఃఖాల్ని, బాధల్ని ఎదుర్కొనే పరిస్థితులు కానీ పకడ్బందీగా ఉండాలంటే మాత్రం కన్విక్షనే మనకు కావాలి. ఇలాగే ఎంత చెప్పుకున్నా ఇది తరగదు. ఇది ఎందుకంటే ఆయన అనంతుడు. ఆయన అందుకే ఆయన సందేశాలు కూడా కొన్ని ఒక జీవితకాలం సరిపోతాయి మనం ఆలోచించడానికి. ఆయన సందేశాలు ఒక జీవితకాలానికి సరిపోతాయి కొన్ని సందేశాలు అయితే. అంటే అవగాహన కాదు అలాగని మనం విడిచిపెట్టవు. మీకు మచ్చుకో 3 సందేశాలు వినిపిస్తాను, వినండి. ఐ యామ్ నాట్ వాట్ ఐ యామ్, బట్ ఐ యామ్ వాట్ ఐ యామ్. నాకు చదవడానికే తికమగ్గా ఉంది సందేశం. ఐ యామ్ నాట్ వాట్ ఐ యామ్, బట్ ఐ యామ్ వాట్ ఐ యామ్. ఇది ఆయన సందేశం. ఇది ఒక జీవితకాలం వెంటాడుతుంది. ఇది నా అనుభవం ఇది. ఎందుకంటే ఎప్పుడో చూశాను ఈ సందేశం, ఎప్పటికీ దీని మీద ఒక అవగాహన లేదు నాకు. అలాగే ఒకసారి ఒక సందర్భంలో ఎవరు అడిగారు బాబాని, వాట్ ఈజ్ గాడ్ అని. వెంటనే బాబా ఏం సమాధానం ఇచ్చారంటే, టెల్ మీ వాట్ ఈజ్ నాట్ గాడ్, దెన్ ఐ విల్ అన్నారు. అంతే. ఆయన మరి మాట్లాడలేదు ఆ అడిగిన వ్యక్తి. చూసారా, వాట్ ఈజ్ గాడ్ అని తెలివిగా అడిగాను అనుకున్నాడు పాపం ఆయన ఎవరో. టెల్ మీ వాట్ ఈజ్ నాట్ గాడ్, దెన్ ఐ విల్ అన్నారు బాబా.
మరి లేదు, మరి ఆయన దగ్గర నుండి సమాధానం మరి లేదు. ఇదొకటి. ఇది రెండవ సందేశం. ఇంకా మూడవది ఎప్పుడు నేను సాధారణంగా మెన్షన్ చేస్తూ ఉంటాను మాటల్లో. ఐ నెవర్ మేక్ ప్లాన్స్, నెవర్ చేంజ్ ప్లాన్స్. ఇట్ ఈస్ ఆల్ వన్ ఎండ్లెస్ ప్లాన్ ఆఫ్ మేకింగ్ పీపుల్ నో దట్ దెర్ ఈజ్ నో ప్లాన్. ఇది ఎన్నిసార్లు చదివినా అవగతం అవ్వట్లేదు. ఈ 3 సందేశాలు మాత్రం బాబా మీద ఏ కొద్దిపాటి అనురక్తి ఉన్నా ఒక జీవితకాలం వెంటాడతాయని నా నమ్మకం. ఇక ఇలా ఎంతసేపు మాట్లాడినా కూడా ఇది నారికేళ్ల పాకమే. అందుకని దీనికి సరిపోయే విధంగా ఒక సంఘటన ముచ్చటించుకుందాం ఈరోజు. ఇది నవజీవనం సమయంలో జరిగింది. అంటే 1949 అక్టోబర్ తర్వాత అన్నమాట. నవజీవనం ప్రారంభమైన తర్వాత జరిగిన సంఘటన ఇది. అయితే అప్పటికి వాతావరణ పరిస్థితి ఏమిటి? అప్పుడే మనకు స్వాతంత్రం వచ్చి ఇంకా వేడి చల్లారక ముందే మత కల్లోలుగా కన్వర్ట్ అయిపోయింది అది, మన దురదృష్టం కొద్దీ. స్వతంత్రం అయితే ఇచ్చేశారు బ్రిటిష్ వాళ్ళు. అంతవరకు మంచి ఐక్యతతో ఉన్న మనం ఒక్కసారిగా మనలో మనం కొట్టుకోవడం మొదలుపెట్టాం మతం పేరు మీద, హిందూ ముస్లిం అని చెప్పి. గొప్ప బాధ అనిపించే సంఘటన ఇది ప్రతి భారతీయుడికి కూడా. అలాంటి వాతావరణం నెలకొంది అప్పుడు. ఆ టైంలో జరిగిన సంఘటన అన్నమాట ఇది. అప్పుడు బాబా ఈరుచుకొక పని అప్పచెప్పారు. ఇక్కడ గమ్మత్తు చూడండి, ఈరుచికి ఒంటరిగానే అతనికి మాత్రమే చెప్పారు ఈ పని. అంటే ఇక్కడ మనం మరొక విషయాన్ని కూడా గమనించాలి. ఆయన ఎక్కువ మక్కువ కనపరిచే ఒక ఆత్మ, ఆయన ఏ విధంగా వజ్రంలా తయారు చేస్తాడో ఈ సంఘటనలో మనకు అర్థం అవుతుంది. నేను అందుకే మరో మాట కూడా చెప్తూ ఉంటాను, పర్సనాలిటీ డెవలప్మెంట్కి బాబా అనుసరించడమే సరైన విధానం అని. ఈరోజు ఇన్స్టిట్యూషన్స్ అన్ని వచ్చాయి కానీ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సెస్ అని అవేవి అక్కర్లే. బాబాని సరిగ్గా అనుసరిస్తే, ఆ లిటరేచర్ ఫాలో అయితే అద్భుతమైన పర్సనాలిటీ డెవలప్మెంట్ అవుద్ది. ఇది మౌలికమైన విషయం. ఇక ఈ సంఘటన కూడా నవజీవనంలో జరిగింది అన్నాను కదా. అప్పుడు బాబా ఈ రుచికి ఏంటంటే, నువ్వు అర్జెంటుగా కాన్పూర్ వెళ్ళాలి, ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి కాన్పూర్. చూసారా, ఆ ప్లేస్ కూడా అలాంటిదే. ఉత్తరప్రదేశ్ గంగా నది ఒడ్డున ఉన్నటువంటి కాన్పూర్ సామాన్యమైనది కాదు. స్వాతంత్ర సమరంలో మొట్టమొదటి అలజడి జరిగింది అక్కడే. అలాంటి అక్కడికి అన్నమాట వెళ్ళమన్నారు ఈ రుచిని. ఈ రుచికి అది కొత్త ప్రదేశం. అక్కడికి వెళ్ళి ఒక 150 మంది పేదవాళ్ళని సెలెక్ట్ చేసి ఉంచు, మనం కార్యక్రమం చేద్దాం అన్నారు. అందరికీ దైవ దక్షిణలు ఇచ్చి కార్యక్రమం చేద్దాం అన్నారు. మహానుభావుడు కన్విక్షన్కి మారు రూపు కదా. వెంటనే తల ఊపి ఒక 2 రోజుల ముందు కాన్పూర్ వెళ్ళిపోయాడు. చూడండి ఎంత ధైర్యం. ముక్కు ముఖం తెలియని ఆ ప్రాంతానికి 2 రోజుల ముందు వెళ్ళాడు. 150 మంది పేదవాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి, ఒక మంచి ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అది బాబాకు నచ్చినట్టుగా, బాబాకు నచ్చినట్టు ప్రాంతం అయి ఉండాలి అది. ఆ పేదవాళ్ళను కూడా బాబా కొన్ని నిబంధనలు విధించారు ఎలాగ ఉండాలి అనేది. ఆత్మాభిమానం కలిగినటువంటి పేదవారు అయి ఉండాలి. అంటే ఇంటిల్లిపాది కష్టపడుతున్నా కడుపు నిండదు, అలాగని చేయి చాపలేరు. అలాగ ఉన్నంతలోనే నీళ్లు తాగు, గంజి తాగు, అలాగా ముడుచుకొని ఇబ్బంది పడుతూ ఉండే నిస్సహాయులు అన్నమాట. ఎప్పుడైనా కూడా మనం ఒకటి గమనించాలి, నిస్సహాయులకు చేసిన సహాయమే యథార్థమైన సహాయం. ఇది ఒకటి మనం గమనించుకోవాలి. నిస్సహాయులకు చేసిన సహాయమే యథార్థమైన సహాయం. అలాంటి 150 మంది పేదవాళ్ళని సెలెక్ట్ చేసి ఉంచినట్టయితే నేను వస్తాను, కార్యక్రమం చేద్దాం అన్నారు బాబా.
వెళ్ళిపోయాడు మహానుభావుడు. వెళ్ళి ఆ ప్రాంతం తెలియదు, కొత్త ప్రాంతం అయినప్పటికీ కూడా ఒక్కడే సాహసించి ముందేం చేయాలో పథక రచన చూడండి, జాగ్రత్తగా గమనించాడు. ఇక్కడ ఆయన బాబాకి ప్రాధాన్యం ఇచ్చారు. నేను అందుకే కన్విక్షన్ అని ఎందుకు అంటున్నానంటే, బాబాకే ప్రాధాన్యం ఇచ్చారు. ప్రథమ పీఠం బాబాకే వేశారు. కార్యక్రమానికి ఏంటి కావాలి? ఒక ప్రాంతం కావాలి. రెండవది 150 మంది పేదవాళ్ళు కావాలి. ముందు దాని మీద కేంద్రీకృతం చేశాడు ఆయన తన తల దృష్టిని. 4 ప్రాంతాలు తిరిగాడు. ఒక చోట ఇక్కడ ఇంకో మనం మరో విషయం కూడా గమనించాలి. ఆయన సంకల్పం అంత అద్భుతంగా ఉంది కాబట్టి వెనకాలే బాబా కూడా అతనికి పరిపూర్ణంగా సహాయం అందించారనే తెలుస్తుంది ఈ సంఘటనలో. ఆయన వైపు నుండి సంకల్పం ఎంతగా ఉందో బాబా తాలూకు సహాయం కూడా అదే విధంగా ఈ రుచికి లభించింది. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఈ సంఘటన చదివితే నాకు గగురుపాటు కలిగిందన్నమాట. మానవ మాత్రులు ఎవరు చేయలేరు ఆ పని. అయితే అక్కడికి వెళ్ళి ముందు ప్రాంతాన్ని వెతికాడు. వెతికితే అనుకోకుండా ఒక పార్క్ లాంటిది దొరికింది అక్కడ. లక్కీగా పార్క్ మధ్యలో ఒక భవనం కూడా ఉంది. వెంటనే కాస్త స్థిమితపడ్డాడు ఈ రుచి. వెళ్ళి చూస్తే భవనం బాగుంది, చుట్టూ పార్క్, విశాలమైన పార్కు, కార్యక్రమానికి అనుకూలంగా ఉన్నట్టు అనిపించింది. అంతే, మాట్లాడకుండా అలా వెనక్కి వచ్చేసాడు. వచ్చేసి ఇంకా పేదవాళ్ళని వెతికే పనిలో పడ్డాడు. 2 రోజులే సమయం. 2 రోజుల తర్వాత బాబా కాన్పూర్ వచ్చేస్తారు. బాబా మండలి వాళ్ళకి ఏ పని ఒప్పచెప్పినా ఇది బాబా ఒప్పచెప్పిన పని కదా, ఆయనే చూసుకుంటారులే అన్నట్టు అనుకున్న వాళ్ళు ఉన్నారు. అమ్మో, ఆయన సహాయం ఉన్నప్పటికీ మనం జాగ్రత్తగా చెయ్యకపోతే ఆయన ఆగ్రహానికి గురవుతాం అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ 2 రకాల మదింపులు కూడా ఈ రుచిగారిలో ఉన్నాయి. అందుకని అప్రమత్తంగా 1000 కళ్ళతో మరి ఏ విషయంలోకో కాన్సన్ట్రేట్. ఇక్కడ మనస్సు ఏక కోణంలో ఉంది ఈ రుచికి. ముందు ప్రదేశాన్ని సెలెక్ట్ చేయడం, తర్వాత పేదవాళ్ళని సెలెక్ట్ చేయడం. ఇంకంతే. ఆ 2 రోజులు కూడా పేదవాళ్ళ కోసం కేటాయించాడు. అలాగే 2 రోజులు ఖర్చు అయిపోయాయి. ఎందుకు? ఆ ప్రాంతం కొత్త, ఎవరు తెలియదు. అలాగని రోడ్డు మీద తిరిగే బెగ్గర్స్ ని తెస్తే బాబా ఒప్పుకోరు. కనిపించిన వాళ్ళందరిని తెచ్చి ఈయన పేదవాడు అని నిలబెట్టడానికి వీల్లేదు. బాబా చెప్పిన కండిషన్ ఫుల్ఫిల్ అవ్వాలి. పేదవాళ్ళంటే నిస్సహాయ స్థితిలో ఉండి, బ్రతికి చెడిన వాళ్ళు అయి ఉండి, ఆత్మాభిమానం ఉండి, తామిచ్చే దైవదక్షిణ ఏదైతే ఉందో అది స్వీకరించడానికి సందేహించే విధంగా, అంటే ఆత్మాభిమానం అన్నమాట. ఒక విధంగా చెప్పాలంటే దైవదక్షిణ నిరాకరించాల్సిన విధంగా కూడా ఉన్నా పర్వాలేదు అన్నారు బాబా. చూడండి, అంటే ఎంత ప్యూర్గా, పటిష్టంగా, అస్సలైన నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళకే సహాయం అందింది. ఇక్కడ మనకు మరొక అంశం కూడా తెలుస్తుంది. భగవంతుని అనుగ్రహం ఎప్పుడు కూడా శుద్ధమైన హృదయానికే లభిస్తుంది. అంటే 2 ప్రాపంచికంగా కూడా వివరించబడుతోంది ఈ సంఘటన, ఆధ్యాత్మికంగా కూడా వివరించబడుతోంది. జాగ్రత్తగా గమనించాలి మనం. అయితే అక్కడ లోకల్ గా ఉండే కొంతమంది పెద్దవాళ్ళ సహకారం తీసుకొని ఈ పేదవాళ్ళ వేటలో ముందుకు కొనసాగాడు. 2 రోజులు అయిపోయాయి. 2వ రోజు సాయంత్రానికి స్థిమితపడ్డాడు. 150 మంది సెట్ అయ్యారు. ఈ గ్రంథంలో రాయబడి ఉంది కానీ పాపం మహానుభావుడు ఎలా సెట్ చేసుకున్నాడో 150 మందిని. ఊరు కాని ఊర్లో ఒంటరిగా తిరుగుతూ బాబా మీద భారం వేసి, అది కూడా అన్నారు, నాకేం తెలియట్లేదు ఏం చేయాలో, అనుక్షణం భయపడుతున్నాను, బాబా మీద భారం వేశాను అన్నారు ఈ రుచి గారు. ఇది మానవాళికి మార్గదర్శకం. మన నిజ జీవితంలో ఆనందం అనుభవించిన తండ్రి, నీ వల్ల ఈరోజు ఆనందం అనుభవిస్తున్నాను నేను అని అనుకోవాలి. అలాగే ఒక క్లిష్టమైన పరిస్థితి వచ్చిన తండ్రి, నాకు ఈ పరిస్థితి వచ్చింది, నువ్వే ఇచ్చినట్టున్నావు, కాబట్టి దీన్ని ఎదుర్కొనే శక్తి కూడా నువ్వే ఇవ్వాలి అంటూ ముందుకు కొనసాగాలనేది
ఆయన తాలూకా ప్రబలమైనటువంటి సిద్ధాంతం బాబాది. అది ఈ సంఘటనలో స్పష్టంగా కనిపిస్తుంది మనకి. అయితే జరిగింది, ఇప్పుడు ప్రాంతం సెలెక్ట్ అయింది, 150 మంది, బాబా దయ వల్ల 150 మంది పేదవాళ్ళు కూడా సెలెక్ట్ అయ్యారు. ఇక ఇప్పుడు 3వ దశలోకి వచ్చారు. ఏమిటది? ఇప్పుడు ఆ పార్కు ఏదైతే తీసుకున్నారో దాని దగ్గర పెర్మిషన్ తీసుకోవాలి. ఎందుకు? అది స్వాతంత్ర సమరం జరిగిన రోజులు కాబట్టి బ్రిటిష్ వాళ్ళ పరిపాలన ఇంకా పూర్తిగా వైదొలగలేదు. ఇంకా మనం పూర్తిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోలేదు. ఈ నెహ్రూ, గాంధీ వీళ్ళందరూ తాత్కాలిక యాక్టర్లే అక్కడ. ఎవ్వరు పదవుల్లో లేరు. ఏం జరుగుతుందో తెలియదు. హిందువులు ముస్లింలని, ముస్లింలు హిందువుల్ని కొట్టుకుంటున్నారు, చంపుకుంటున్నారు. అలాంటి పరిస్థితి. ఆ పరిస్థితిలో ఆ పార్కుని పర్మిషను కార్యక్రమం కోసం అడగడం ఇటువంటి ఎంత జటిలమైందో గమనించండి. అయినప్పటికీ వెళ్ళాడు. ఆ పార్కుకి వెళ్ళి ఆ భవనంలో ఎవరో ఉంటే వాళ్ళని అడిగాడు. ఇలాగ మా అన్నగారు వస్తున్నారు. మళ్ళీ కార్యక్రమం గురించి చెప్పకూడదు, అన్నగారనే చెప్పాలి. అసలు పేదవాళ్ళకు కూడా దైవదక్షిణ ఇస్తాం అన్నట్టు చెప్పొద్దనేసారు బాబా. దైవదక్షిణ ఇచ్చి పాదాలకు నమస్కరిస్తామన్నారు. ఆ విషయం కూడా చెప్పకూడదన్నారు. ఇన్ని ఆంక్షల మధ్య ఆ కార్యం ఎంత పటిష్టంగా నెరవేరిందో గమనించండి. ఇది ఏకకాలంలో బాబా తాలూకు ఔన్నత్యాన్ని తెలియజేస్తోంది. విశ్వ మానవాళి పట్ల ఆయన కరుణ, ఆయన తాలూకా ప్రేమ తెలియజేస్తోంది. అదే సమయంలో ఆయన పట్ల అద్భుతమైన కన్విక్షన్ కలిగినటువంటి ఈ రుచిలాంటి ఆత్మ గొప్పతనం కూడా తెలియజేస్తుంది. ఇది ఈ బాంధవ్యమే మానవాళికి కావాలి నిజ జీవితంలో. అయితే ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి ఇలాగ మా అన్నగారు రేపు వస్తున్నారు. ఎందుకంటే సాయంత్రం అయింది, అప్పటికే 5:30, 6 అయిపోయింది, సాయంత్రం అయింది. మరుసటి రోజే బాబా వచ్చేస్తున్నారు కాన్పూర్. ఇంకా తేలలేదు, బిల్డింగ్ పర్మిషన్ తేలలేదు. వెళ్ళి గంభీరంగా, ఎందుకంటే మనకు తెలుసు ఈ రుచి గారు చాలా గంభీరంగా వ్యవహరిస్తారు అలాంటి విషయాల్లో. బాబా కూడా ఒక సందర్భంలో చెప్పారు, ఒక మంచి కార్యక్రమం చేపట్టేటప్పుడు అది దైవ కార్యం అయినట్టయితే, కాకపోయినా మంచి కార్యం అయితే ట్యాక్ టు టెంపర్ కూడా ఉపయోగించవచ్చు, పర్వాలేదు అన్నారు ఒక సందర్భంలో. అందుకని కాస్త హుందాగా వెళ్ళాడు, ఆఫీసర్ లాగా అక్కడికి వెళ్ళి, ఇలాగ రేపు మేము ఒక కార్యక్రమం చేస్తున్నాం, మా అన్నగారు వస్తున్నారు, ఇలాగ 150 మంది పేదవాళ్ళకి విరాళాలు ఇస్తారు, మాకు కాస్త పర్మిషన్ ఇవ్వాలి ఈ పార్కు, ఈ బిల్డింగ్ వాడుకోవడానికి అని అడిగారు. వాళ్ళు గాబరా అయిపోయారు. ఇప్పుడు వాతావరణం ఏం బాగోలేదు, మీకు పర్మిషన్ ఇవ్వడం జరగదు అని క్యాజువల్గా కొట్టి పారేద్దాం అనుకున్నారు. కానీ వెళ్ళింది ఎవరు? మొండి ఘటం ఈ రుచి గారు. వదలలేదు. ఎన్ని విధాలుగా ఒప్పించాలో అన్ని విధాలుగా వాళ్ళ మీద ప్రయత్నం చేశారు. ఆఖరికి వాళ్ళు విసిగిపోయి, మేము చేయలేము, మున్సిపల్ అథారిటీస్ని అడగండి అన్నారు. వెంటనే మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళారు ఈ రుచి గారు. ఎందుకు టైం వేస్ట్ కాకూడదు. వెంటనే మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళారు. బాబా మీద భారం వేసి మున్సిపల్ అథారిటీస్ని కలిశారు. వాళ్ళు అలాగే తిరస్కరించేశారు. ఇప్పుడు వాతావరణం బాగోలేదు. ఎందుకంటే స్వాతంత్ర సమరం జరిగి ఇంకా అవి చల్లారలేదా, ఆ అగ్ని ఇంకా చల్లారలేదు. ఎక్కడ చూసినా కొట్లాట్లే. ఏమి లేదు, మనం చిన్నపాటి ఏవో పరీక్షలు జరిగేటప్పుడే 144 సెక్షన్ పెట్టేస్తారు మనలో. ఇప్పుడు సామాజికంగా చెప్పాలంటే చిన్నపాటి గొడవ అయితే 144 సెక్షన్ అంటారు, కర్ఫ్యూ అంటారు, 3, 4 కూడా తిరగనివ్వరు. అలాంటిది 150 మందితో ఒక కార్యక్రమం అంటే సాహసమే అది అలాంటి పరిస్థితిలో. అందుకని మున్సిపల్ అథారిటీస్ పెర్మిషన్ లేదు అని వాళ్ళు కూడా చాలాసేపు వాదించారు. వాదించి ఇంకా మరి ఈయన దాడి తట్టుకోలేకపోయారు. ఎందుకు? బాబా వెనకాల పనిచేస్తున్నారు. ఈ రుచి గారు సస్యమిరా వంగలేదు. తన ప్రయత్నాన్ని, తన సంకల్పాన్ని బలంగా స్వామి కార్యం కోసం వినియోగించారు. అదే స్థాయిలో బాబా కూడా వెనకాల పనిచేస్తున్నారు. అందుకని వాళ్ళు ఏం చేశారు? మా దగ్గర అయితే లాభం లేదు, మీరు మేయర్ గారిని కలవండి అని ఊరికే
నెట్టేయడం అనమాట. ఎస్కేప్ అవడానికి అన్నట్టుగా నెట్టేశారు. నెట్టేయడంతోని మరి ఇంకా ఏం చేయడం? అప్పటికే ఆఫీస్ అవర్స్ క్లోజ్ అయ్యాయి. మేయర్ గారు ఆఫీసులో ఉండరు. ఏం చేయాలా అని మేయర్ గారు ఇంటి అడ్రస్ కనుక్కొని ఇంటికి వెళ్ళారు ఈ రుచి గారు. అందుకే ఈ సందర్భంలో గుర్తొస్తుంది నాకు, జిఎస్ఎన్ మూర్తి గారు ఆయన తాలూకా బాబా తాలూకా విషయాలు చెప్పేటప్పుడు, బాబాను అభివర్ణించేటప్పుడు ఒక మాట అంటారు. బాబా ఈజ్ మల్టీ డైమెన్షనల్ సుప్రీం పవర్ అంటారు జిఎస్ఎన్ మూర్తి గారు. మల్టీ డైమెన్షనల్ సుప్రీం పవర్. ఆయన విశ్వ కార్యక్రమం జరిపేటప్పుడు ఎంత పటిష్టంగా పకడ్బందీగా జరుగుతుందో దాని తాలూకా ఆ ప్రతిస్పందన అన్నమాట ఆ మాటలో. మల్టీ డైమెన్షనల్ సుప్రీం పవర్ ఈజ్ బాబా. ఎందుకంటే రెండో ప్రపంచ యుద్ధ సమయంలో కూడా బెంగాల్లో క్షామం తీవ్రమైన కరువు ఏర్పడింది. అప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమం ఒకటి చేశారు బాబా. అది కూడా అద్భుతమైన సంఘటన. చదువురులందరికీ, మన బాబా ప్రేమికులందరికీ కూడా గగుర్పాటు కలిగిస్తుంది ఆ సంఘటన కూడా. ఎందుకు? అప్పటికి అది బ్రిటిష్ పరిపాలనలో ఉంది, రేషన్ దొరకడమే కష్టం. అలాంటి పరిస్థితిలో బెంగాల్ వెళ్ళి అప్పుడు కూడా అందరికీ భోజనాలు పెట్టి దేవదక్షిణలు ఇప్పించారు బాబా. అంతేకాకుండా నాకు ఆశ్చర్యం ఏమిటంటే ఆ కార్యక్రమంలో డైవర్ట్ అవుతున్నాను. ఆ బెంగాల్ కార్యక్రమంలో నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏమిటంటే, ఆ బ్రిటిష్ అధికారి నడుస్తూ ఉంటాడు. ఎందుకంటే వీళ్ళని అబ్జర్వ్ చేయాలి. కార్యక్రమం అవుతోంది, వీళ్ళని అబ్జర్వ్ చేయాలి. నడుస్తూ ఉంటే ఆ బ్రిటిషర్ వాళ్ళ దుస్తులు వేరే కదా, ఈ ఇంచుమించు ముడుకు వరకు ఉండే లాంగ్ షూ వేసుకుంటారు వాళ్ళు. ఆ షూ ఏంటంటే కిర్రు కిర్రు మన చప్పుడు అవుతోంది. బాబా ఏమో మండల సభ్యుడికి ఎవరికో చెప్పి, ఆయన నడుస్తూ ఉంటే కిర్రు కిర్రు చప్పుడు అవుతోంది, నాకు డిస్టర్బెన్స్ గా ఉంది, ఆ షూ తీసిమని చెప్పు అని అంటారు. ఇది ఎలా సాధ్యం ఇది? ఎందుకంటే సివిల్ సప్లైస్ అధికారి ఆయన్ని ఎంతో ఒప్పించడానికే చాలా ఇబ్బంది పడ్డారు. ఆయన ఒప్పుకోవడం వల్లే ఆహార ధాన్యాలు, ఆ అకామిడేషన్ లభించింది. అసలు ఆ ఉంటున్న భవనం కూడా ఆయనదే. ఇన్ని రకాలుగా ఒప్పిస్తే ఆయన నీ చెప్పులు చప్పుడవుతానే తీసేయి అంటే ఎలాగుంటుంది? కానీ అలాగే ఆ బ్రిటిష్ అధికారి కూడా ఓకే ఓకే అని చెప్పి చక్కగా చెప్పులు ఇప్పేసి చేతితో పట్టుకుని నడిచాడంట. ఇక్కడనా బాబా తాలూకా దివ్యత్వం మనకు స్పష్టంగా గోచరం అవుతుంది. కొమ్ములు తిరిగినటువంటి అహంకారాన్ని కూడా ఏ విధంగా మెలిపెడతారో ఆయన మనకి ఇలాంటి సంఘటనలు చక్కగా తెలియజేస్తాయి. అయితే మళ్ళీ మన సంఘటనలోకి వద్దాం. ఆ విధంగా జరిగింది. అయితే మేయరు ఇంటి అడ్రస్ కనుక్కొని ఆ ఇంటికి వెళ్ళడం జరిగింది. ఏడ్చి వెళ్ళి గంభీరంగా నేను మేయర్ గారిని కలవాలి, మాట్లాడాలి అని చెప్పి గంభీరంగా ఒక అపాయింట్మెంట్ లోపలికి పంపించారు ఏరుచి గారు. ఎవరు ఆఫీసర్ అనుకొని వెంటనే అలౌ చేశారు. ఆయన లోపలికి వెళ్ళిన తర్వాత విషయం అంతా చెప్పారు. చూడండి, ఇక్కడ ఏం కపటం ఉంచలేదు. మళ్ళీ ఒక్క విషయం ఏమిటి, బాబా తాలూకా ఉనికి మాత్రం చెప్పకూడదు, అన్నగారని చెప్పాలి. తర్వాత ఇలాగ 150 మంది పేదవాళ్ళకి దైవ దక్షిణలు ఇస్తారు, విరాళాలు. దైవ దక్షిణ కూడా అనకూడదు, విరాళాలు ఇస్తారు. ఈ కార్యక్రమం మేము చేపడుతున్నాం అని మేయర్తో చెప్పేసరికి, అయ్యో ఈ సందర్భంలో అస్సలు వీలు పడదు, మేము ఇప్పటికే తలనొప్పి పడుతున్నాం, తలనొప్పి తట్టుకోలేకపోతున్నాం, చాలా కల్లోలాలు గొడవలు జరిగిపోతున్నాయి, మీరు అడగొద్దు, ఇంకా వెళ్ళిపోండి, ఏమి అవకాశం లేదని చెప్పి మొదటి మాటలోనే కొట్టేశాడు ఆయన. కొట్టేస్తే ఒప్పుకోలేదు. చెప్పాను కదా మొండి ఘటం అని. ఈరుచి గారు బాబా పని కోసం ఆయన ప్రాణాన్నైనా ఒడ్డేస్తారు. ఆయన ఏ యాంగిల్లో మాట్లాడుతున్నారో దానికి తగినట్టుగా సమాధానం చెప్తూ ఆ మేయర్ని కన్విన్స్ చేయడానికి చాలా ప్రయత్నిస్తున్నారు ఈరుచి గారు.
ఎన్ని రకాలుగా చాలాసేపు వాదించుకున్నారు ఇద్దరు. ఆఖరికి ఈరుచి గారు ఏమన్నారు, మేము ఈ ప్రాంతం పార్కు ఆ బిల్డింగ్ సెలెక్ట్ చేసుకున్నాం, 150 మంది పేదవాళ్ళని కూడా సెలెక్ట్ చేసుకున్నాం, మీరు ఈ సమయంలో మీరు కాదంటే మేము ఏమైపోవాలి, మా కార్యక్రమం ఏమైపోవాలి అన్నారు. అది పనిచేస్తుందేమో అని అలాగ అడిగారు ఈరుచి గారు. దాంతో ఆయనకి మరీ చిర్రెత్తుకొచ్చింది. మా పెర్మిషన్ ముందు తీసుకోకుండా మీరు ఆ ఏరియా సెలెక్ట్ చేసుకోవడం ఏమిటి, అవతల పేదవాళ్ళకి పిలిచేయడం ఏమిటి, అసలు మీ అన్నగారు ఎవరు అని ఆయన మరి కొంచెం చిరాకైపోయారు. దాంతో ఈయనకి కూడా కోపం వచ్చింది. అన్నగారు ఎవరు అని అడిగేసరికి స్వామిని అవమానిస్తారా? ఈయన కూడా ఏం చేశారు, కొంచెం లిమిట్ దాటారు. అసలు 150 మంది పేదవాళ్ళకి మేము విరాళాలు ఇవ్వడానికి ఇస్తుంటే ఆపడానికి మీరెవరు అని ఎదురు ప్రశ్న వేసాడు ఈయన. అంటే యాజిటేషన్ వస్తుంది అన్నట్టుగా చిన్న యాంగిల్ చూపించారు. చెప్పారు కదా బాబా, కార్యక్రమం సఫలత అవడం కోసం ట్యాగ్ టు టెంపర్ ఉపయోగించవచ్చు. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నది మంచి కార్యం, ఉన్నతమైన కార్యం, ఆయన తాలూకు విశ్వ కార్యక్రమం అది. అందుకని ఈయన ఇలాగ అన్నారు. అన్నప్పటికీ సస్యమర ఒప్పుకోలేదు. మీరు ఎన్ని విధాలుగా అన్నా నేను పెర్మిషన్ ఇవ్వలేను, వెళ్ళిపోండి అని చెప్పి లేచి నిలబడిపోయాడు ఆయన మేయర్. కీర్చి గారు కొంచెం భయపడ్డారు. ఇదేమిటి నిల్చున్నాడు, కొంపతీసి ఎవరిన ఆ సబ్ స్టాఫ్ని ఎవరినో పిలిచి ఇన్ని బయటికి తోసేయండి అంటారేమో అని భయపడ్డాడు మనసులో. మళ్ళీ బాబాను తలుచుకొని మళ్ళీ కన్విన్స్ చేయడం మొదలుపెట్టి ఆఖరిగా ఆయన మీద ఒక చిన్న పువ్వు వేశారనమాట మేయర్ గారి మీద. ఏమని, ఈ కార్యక్రమం చేయడం వల్ల మీ కీర్తి ప్రతిష్టలు కూడా చాలా మందికి తెలుస్తుందండి అని ఆయన మీద ఒక చిన్న ప్రశంస విసిరాడు ఈరుచి గారు. అప్పుడు చల్లబడిపోయారు మేయర్ గారు. అంటే సామధాన భేద దండోపాయాలు ఏదో అంటారు చూసారా మన శాస్త్రకారులు, ఆ విధంగా అన్ని వైపుల నుంచి. ఇక్కడ కారణం ఏమిటి, బాబా కార్యక్రమం నిర్విఘ్నంగా సాగాలి అంటే గురువుకి శిష్యుడు విధేయత చూపించాలి, గురువు చెప్పిన దాన్ని పరిపూర్ణంగా నిర్వర్తించాలి. నాడు కళ్యాణ్ చూసారా, గురువు చెప్పాడు చీకటి అయిపోయింది అంటే వెంటనే వెళ్ళి కిరోసిన్ ల్యాంప్ తెచ్చాడు అంతే, మిగతా విషయాలు అనవసరం. గురువు చీకటని చెప్పాడు అంతే, అందుకని కిరోసిన్ ల్యాంప్ తీసుకొచ్చి పెట్టాడు. మిగతా శిష్యులందరూ నవ్వుతారు, ఇదేమిటి వెలుతురుగా ఉంటే చీకటి అయిపోయిందని లైట్ ఆయన చెప్పడం బాగానే ఉంది, తీసుకురావడం బాగానే ఉంది అనుకుంటారు. ఇవన్నీ కూడా మానవాళికి మార్గదర్శకాలే. ఎందుకంటే భగవంతుని ఆరాధించే విధానంలో తేలికపాటి విశ్వాసానికి ఎటువంటి ప్రయోజనం లేదు. మొహమాటంగా చేసేవి, నామమాత్రపు ఆరాధనలు, నామమాత్రపు దండాలు, అలంకారాలు, పెద్ద పెద్ద పెండాలాలు వేయడం, దండలు వేయడం. అందుకే బాబా అన్నారు, నాకు పువ్వులు వేయడం, దండలు వేయడం, పళ్ళు ఇవ్వడం, వంగి వంగి దండాలు చేయడం, సాష్టాంగ దండ ప్రణామాలు చేయడం, వీటి కోసం నేను రాలేదు. యథార్థమైనటువంటి కన్విక్షన్ ఉండాలి. ఆయన దేవుడు అన్న విశ్వాసం పరిపూర్ణంగా ఉండాలి. లేనప్పుడు చెప్పారు బాబా, నువ్వు నన్ను నమ్మితే పూర్తిగా నమ్ము, లేదంటే పూర్తిగా విడిచిపెట్టేయి అని యథార్థంగా చెప్పేశారు. అంతటి కన్విక్షన్ ఉండేటప్పుడే. అయితే ఇది ఓవర్ నైట్ వచ్చేది కాదు. ఈరుచి గారు కూడా అదే అన్నారు, తను ఏదైతే నీ దయ వల్ల ఏదైనా సాధ్యమే అన్నారో, ఆయన అనుగ్రహం ఉంటే ఏదైనా నెరవేర్చొచ్చు, అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయొచ్చు అని అంటూనే ఈరుచి మరొక మాట అంటారు, ఇది నేను రాత్రికి రాత్రి చెప్తున్న మాట కాదు అంటారు ఈరుచి గారు. ఎందుకు, 1938లో బాబా పరిధిలోకి వచ్చారు. అప్పటికి ముక్కు పచ్చలారని అన్నటి వయస్సు అన్నట్టుగా 20 ఏళ్ల యుక్త వయస్సులో ఉన్నటువంటి ఈరుచి అక్కడి నుంచి ఒక 30 ఏళ్ళు బాబాతో గడిపిన అనుభవం ఉంది, నవజీవనం వరకు కూడా.
అందులో ఎన్ని దెబ్బలు తిన్నారో ఆ దెబ్బల్లోంచి వచ్చిన అనుభవంలోంచి వచ్చినటువంటి కన్విక్షన్ అది. అందుకే ఆ మాట అనగలిగారు. ఆయన అనుగ్రహం ఉన్నట్లయితే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసుకోవచ్చు అని. అయితే ఎప్పుడైతే మళ్ళీ విషయంలోకి వద్దాం. యూరిచి గారు ఎప్పుడైతే ఆక్రాస్త్రం అన్నట్టుగా మేయర్ గారికి ఏమన్నారంటే, ఈ కార్యక్రమం మీరు ఎలాగైనా పర్మిషన్ ఇవ్వాలి మాకు, దీనివల్ల మీ కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి, ఎందుకంటే ఎటువంటి అశాంతి ఏం జరగదు, ఇది రాజకీయ కార్యక్రమం కాదు. ఎందుకు ఈ స్వాతంత్ర సమరం తాలూకా ఇవి ఉన్నాయి, ఇంకా ఆ భావాలు ఆ ప్రకంపనలు ఇంకా ఉన్నాయి కాబట్టి అన్ని విధాలుగా కూడా వివరించారు యూరిచి గారు. ఇది రాజకీయ కార్యక్రమం కాదు, ఎటువంటి అవాంఛనీయ పరిస్థితులు జరగకుండా చూసుకుంటాం, ఇది కేవలం కొంతమంది పేదవాళ్ళకి సహాయం అందించడమే మా అన్నగారి ఉద్దేశం, దీనివల్ల మీ కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి అని ఆయన చెప్తే, అప్పుడు ఒక్కసారి ఆయన టేబుల్ మంచి పక్క ఇటువైపు వచ్చేసరికి భయపడ్డాడు యూరిచి. ఇదేమిటి మళ్ళీ మీదకి వస్తున్నాడు ఈయన అని. వచ్చి యూరిచి గారిని గట్టిగా కౌగిలించుకున్నాడు ఆయన మేయర్ గారు. కౌగిలించుకొని గొప్ప సంబరపడిపోయాడు అనమాట. ఆయన ఒక మాట అంటారు ఆ మేయర్ గారు, నా జీవితంలో ఒక విషయం మీద క్షుణ్ణంగా వాదించి తన మనస్సు దోచినటువంటి వ్యక్తిని ఇంతవరకు నాకు తటస్థపడలేదు నువ్వు తప్ప. సరే, యూరిచి గారికి మంచి కితాబు ఇచ్చారనమాట. ఒక విషయం మీద క్షుణ్ణంగా వాదించి, ఎందుకంటే ఇందులో కపటం ఏం లేదు, దాపరికం లేదు, అతిశయించలేదు, అహంకరించలేదు, ఓవర్టేక్ చేయలేదు, ఉన్న విషయాన్ని కార్యక్రమం సక్రమంగా నెరవేరాలన్నదే యూరిచి గారి ఉద్దేశం. నా జీవితంలో ఒక విషయంపై క్షుణ్ణంగా వాదించి తన మనస్సు దోచిన వ్యక్తిని ఇంతవరకు తటస్థపడలేదని అభినందిస్తూ, మీ పెద్దన్నయ్య తాను నిర్ణయించుకున్న రీతిలో పార్కులో కార్యక్రమం నిర్వహించుకోమని అనుమతిస్తున్నాను ఇప్పుడు అని యాక్సెప్ట్ చేశారు. చేసిన వెంటనే యూరిచి గారు ఆనందంగా చల్లబడిపోయారు. మరుసటి రోజు బాబా వచ్చారు, కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. అంటే విశ్వ కార్యక్రమంలో మనల్ని భాగస్సులు చేస్తాడు ఆయన. బాబా అదే కదా అన్నారు, మై వర్క్ ఈజ్ యువర్ ఆపర్చునిటీ. తన 75 అవతార కాలంలో ఇలాంటి సంఘటనలు కోకొల్లలు ఉన్నాయి. ఇప్పటికి రిలీజ్ అయినటువంటి 16 వాల్యూమ్స్ లో, మెహర్ ప్రభు చరిత్రలో 16 వాల్యూమ్స్ లో కూడా ఇలాంటి సందర్భం ఉన్నట్టు సంఘటనలు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకటే చెప్తున్నాయి. ఒకటి ఏమిటి? విశ్వ మానవాళి పట్ల ఆయన తాలూకా ప్రేమ, అనుగ్రహం. అట్ ది సేమ్ టైం ఆ కార్యక్రమం నెరవేరడం కోసం తను ఎవరెవరినైతే వినియోగిస్తున్నారో వాళ్ళందరికీ అవకాశం ఇస్తున్నారు, ఆ ఆత్మల్ని ఉద్దీపం చేస్తున్నారని, జాగృతం చేస్తున్నారు, ఆ ఆత్మలకు మేలు చేస్తున్నారు, జాగృతం చేస్తున్నారు అట్ ది సేమ్ టైం. అందుకే జిఎస్ఎన్ మూర్తి గారు మల్టీ డైమెన్షనల్ సుప్రీం పవర్ అనడంలో ఉద్దేశం అదే. తన మండలి వాళ్ళు కావచ్చు, ప్రేమికులు కావచ్చు, వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వబడుతుంది, మై వర్క్ ఈజ్ యువర్ ఆపర్చునిటీ అన్నట్టుగా. దాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే అందులో చాలా శుద్ధత ఉండాలి, ఆయన పట్ల పూర్తి కన్విక్షన్ ఉండాలి, ఆయన పట్ల ప్రేమ ఉండాలి ముఖ్యంగా. అప్పుడే ఆ బాంధవ్యం పటిష్టంగా ఉంటుంది, ఆయన అనుగ్రహానికి పాత్రమవుతుందన్నమాట. ఆయన అనుగ్రహాన్ని ఇంకా పొందడానికి ప్రయత్నం చేద్దాం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబమ్మ. థ్యాంక్ యూ. జై బాబా. జై బాబా. జై బాబమ్మ.